పొగడ్తలనేవి చాలా ప్రమాదమైనటువంటివి. ఒక్కోసారి ఆ పొగడ్తకి మనకు అర్హత ఉందా లేదా చూసుకోకుండానే పొగడ్తలకి పడిపోతూ ఉంటాం. మన నుంచి ఏదో ఆశించి మనల్ని పొగిడి మన నుంచి పొందాల్సినటువంటి లాభం పొందిన తర్వాత వాళ్ళు కంటికి కనిపించకుండా వెళ్ళిపోతారు. ఎవరైనా మనల్ని పొగుడుతున్నారు అంటే ఆ పొగడ్తకి మనకి అర్హత ఉందో లేదో చూసుకోవాలి. ఆ పొగడ్త నాకు తగినదేనా కాదా అనేది మనకు తెలుస్తుంది. సో ఎవరైనా మిమ్మల్ని అధికంగా పొగుడుతున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. జాగ్రత్త వహించడం అనేది అవసరం అన్నమాట. పొగడ్త నిజమైతే మనసుకు తీసుకొని సంతోషించండి. కానీ ఆ పొగడ్తకి మీకు అర్హత లేదు అని మీకు అర్థమైనట్లయితే వెంటనే దాని నుంచి తప్పుకొని నవ్వి వదిలేయండి. అంతేకాని పొగడ్తలకి పడిపోయి ఇబ్బందులకు గురి కాకండి. ఒక కాకికి ఎంతో కష్టపడితే ఒక మాంసం ముక్క దొరుకుతుందట. అది చక్కగా ఎవ్వరూ లేనటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ప్రశాంతంగా తిందామని చెప్పి ఆ మాంసం ముక్క నోట కరుచుకొని ఎగురుతూ చాలా దూరంగా ఉన్నటువంటి ఒక చెట్టు పైన కూర్చుంటుందట. సరిగ్గా అదే సమయంలో ఆ చెట్టు కింద ఒక నక్క ఉంటుంది. నక్క గుణం మీకు తెలుసు కదండి, చాలా చాతుర్యంగా అవతలి వాళ్ళని మోసం చేయగలిగేటువంటి గుణం అనమాట. ఎవరైనా చెడ్డ గుణం కలిగిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని నక్కతో పోలుస్తూ ఉంటారు. ఈ నక్క కూడా పైన కాకిని చూసింది. చూడగానే మాంసం ముక్క కరుచుకున్నటువంటి కాకి కనిపించింది నక్కకి. వెంటనే ఒక ఉపాయం పన్నింది. ఇంకా ఓ కాకి కాకి ఎంత అందంగా ఉన్నావు, ఎంత ముద్దుగా ఉన్నావు కదా అసలు నువ్వు అని చెప్పి కాకిని పొగడటం మొదలెట్టిందంట. పొగడతలు వింటూ కాకి తను తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని తినటం మర్చిపోయి అలాగే నక్క వైపు చూస్తుందట. అది కాసేపు పొగిడి ఎంత అందంగా ఉన్నావో తెలుసా, ఎంత ముద్దుగా కనిపిస్తున్నావో తెలుసా, ఎంత ముద్దుగా నిల్చున్నావు చెట్టు పైన, అసలు ఎంత అందంగా కనిపిస్తున్నావు, ఆ మాంసం ముక్క నోట్లో పెట్టుకుంటే మరీ అందంగా కనిపిస్తున్నావు తెలుసా అని చెప్పి పొగుడుతూనే ఉందట. పొగడతలు వింటూ కాకి తన్మయత్వంతో మర్చిపోయి నక్క వైపు అలాగే చూస్తూ ఉందట. ఈ నక్క పొగుడుతూ అందట, నువ్వే ఇంత ముద్దుగా ఉన్నావంటే నీ గొంతు ఇంకెంత ముద్దుగా ఉంటుందో, ఒక పాట పాడరాదు, నీ గొంతు చాలా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది, నాకెందుకో ఒక పాట పాడరాదు అని చెప్పి అడిగిందట. అప్పటికే పొగడతలన్నీ మెదడు నిండా నింపుకున్నటువంటి కాకి నోట కరుచుకున్నటువంటి మాంసాన్ని మర్చిపోయి కా కా అని చెప్పి పాడటం మొదలెట్టిందంట. ఆ మాంసం ముక్క జారి కింద పడింది. నక్క ఆ మాంసం ముక్కను తీసుకొని పరారైపోయింది అక్కడ నుంచి. ఇక్కడ చూడండి, ఆ నక్క ఉద్దేశం కాకిని పొగడటం కాదు, కాకి నోట కరుచుకున్నటువంటి మాంసం ముక్కని అది దక్కించుకోవటం. అది మాత్రమే దాని ఎత్తు అన్నమాట. దాని ఎత్తుకి కాకి పొగడ్తకి పడిపోయింది. కాకి వేస్తుంది అని చెప్పి పరిశీలించే గుణం ఉంటే ఆ మాంసం ముక్కని పోగొట్టుకునేది కాదు. అది నోట కరుచుకొని అంత దూరం నుంచి ఎగిరి వచ్చి చివరిగా నోట్లో పెట్టుకుందాం అనుకునేటువంటి టైంలో నక్క పాలు చేసుకుంది. అందుకని ఈ పొగడతలకి ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైనా మిమ్మల్ని పొగుడుతూ చాలా ముద్దుగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు అని చాక్లెట్లు, గిఫ్టులు అవి ఇవి తెచ్చిస్తూ ఉంటారు. అవి నమ్మకండి. మీరేంటో మీకు తెలిసినప్పుడు అవతల వాళ్ళ పొగడ్తలకి ఎప్పుడూ పడిపోకండి. పొగడ్త నిజమైతే నవ్వి ఊరుకోండి, అబద్ధమైనా నవ్వి ఊరుకోండి, కానీ ఎక్కడ లొంగిపోయేటువంటి ప్రయత్నం చేయకండి. ఎప్పుడు ఆడవాళ్ళనే చెప్తారా మేడం, మగవాళ్ళ గురించి చెప్పారా అని చెప్పి మీరు అడగొచ్చు. ఇటీవల కాలంలో పాపం మగవాళ్ళు కూడా చాలా బాధితులు ఉన్నారు. వాటి గురించి కూడా ఒక వీడియో చేసుకుందాము. మీరు కూడా ఎక్కడా కూడా ఎవరి పొగడ్తలకి లొంగిపోకండి. మీరేంటో మీకు తెలిసినప్పుడు ఎవరో పొగిడితే పొంగిపోవాల్సినటువంటి అవసరం లేదు, ఎవరో తెగిడితే బాధపడాల్సినటువంటి అవసరం కూడా లేదన్నమాట. మిమ్మల్ని అర్హత లేని దానికన్నా మిమ్మల్ని ఎవరైనా అధికంగా పొగుడుతున్నారు అని అంటే వారు మీ నుంచి ఏదైనా సహాయమైనా ఆశించి ఉండాలి, డబ్బైనా ఆశించి ఉండాలి, మీకు ఏదైనా పని అప్పచెప్పి అది చేయించుకోవడం కోసమైనా చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి రీజన్ అంటే వాళ్ళ దగ్గర లేనిదేదో మీ దగ్గర ఉండి ఉంటుంది, దాన్ని దక్కించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పొగుడుతున్నారేమో పరిశీలించుకోండి. అన్ని పొగడతలు ఈ కోవలోకే చెందినాయని కాదు. సడన్గా మిమ్మల్ని పొగడడం మొదలెట్టారు, ఎప్పటి నుంచో పట్టించుకున్నటువంటి వాళ్ళు సడన్గా మిమ్మల్ని పొగుడుతున్నారు అంటే అందులో ఏదో రహస్యం ఉంది అని చెప్పి కాస్త చాతుర్యంతో ఆ ఎత్తుకి పై ఎత్తు వేసి అక్కడ నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి, కానీ పొగడతలకి పడిపోకండి కదా. శనివారం వీడియో కాబట్టి మీకు సినిమాని కూడా పరిచయం చేస్తూ ఉన్నాను కదా. ఇవాళ పరిచయం చేయాలనుకుంటున్నటువంటిది ఏంటంటే అమ్మ చెప్పింది అనేటువంటి సినిమా అండి. చాలా బాగుంటుంది. శర్వానంద్ గారు నటించారు. ఇందులో సుహాసిని తల్లి పాత్ర పోషించింది. దేశభక్తి భావనతో తల్లి కొడుకుల ప్రేమతో అల్లుకొని ఉంటుందన్నమాట. యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి మాత్రమే చెప్తూ ఉన్నాను నేను. ఓటీటీ ప్లాట్ఫామ్ పైనవి నేను చెప్పట్లేదండి, ఎందుకంటే అది అందరికీ అందుబాటులో ఉండదు కదా. సో యూట్యూబ్లోనే ఉంది అమ్మ చెప్పింది అనేటువంటి సినిమా. చాలా బాగుంటుంది. అందులో నిజమైనటువంటి ప్రేమకి నిర్వచనం కూడా చూపిస్తాడండి. తల్లి కొడుకుల ప్రేమను చూపిస్తాడు, నిజమైనటువంటి ప్రేమికులను చూపిస్తాడు, అమాయకత్వంతో కూడినటువంటి దేశభక్తుల్ని చూపిస్తాడు, డబ్బే ప్రధానంగా జీవించేటువంటి తండ్రి పాత్రని చూపిస్తాడు. చాలా బాగుంటుంది. ఇంకా మీరు చూసి ఎంజాయ్ చేయండి, నేనే అన్ని చెప్తే బాగుంటుంది కాబట్టి అమ్మ చెప్పింది అనేటువంటి సినిమాని చూసి వీకెండ్ కదా, ఈ వీకెండ్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.